గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం. ఆ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి రెండే రెండు మాటలు. మానవతా స్ఫూర్తిని పంచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భరత మాత ఖ్యాతిని పెంచిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సంవిధానం మనకు అందించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత మేధావి, భారత రత్న మరియు ప్రపంచానికే మార్గం చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అధికారం కొందరి చేతుల్లో కాక అందరి చేతుల్లో ఉండాలన్న గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 5 ఏళ్లకు ఒకసారి మనం ఎన్నుకునేందుకు వజ్రాయుధమైన ఓటు ఇచ్చిన ప్రసాదించిన మహోన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వంటింటి కుందేలుగా ఉన్న మహిళల మూర్తులను బయటకు రమ్మని, ముసుగు తీయమని చెప్పిన గొప్ప శ్రీ స్వేచ్ఛావాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవమానించి దేశానికి రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏ కులంలో లేని, ఏ మతంలో లేని, ఏ మనుషులు లేని సమత సమానత కలిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫిరియర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వంటి వంటి గురువులను కలిగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మాత స్ఫూర్తిని సాటిన బౌద్ధ మతం స్వీకరించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మూఢత్వం ఎదిరించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తన చూపుడు వేలుతో మన మార్గం చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు మన కుల వృత్తులు వదిలి మన పిల్లలు, మన చెల్లెలు, మన తమ్ముళ్ళు బడిమెట్లు పెట్టి కారణమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన ఇంట్లో వెళ్తూ రావడానికి కారణం వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకు పదవుల పుట్టి రావడానికి కారణం వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛ స్వతంత్రంగా జీవిస్తున్న కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రచించిన రాజ్యాంగమైన గురించి ఆయన గురించి చివరిగా, నీ తెలివి, నీ సహనం, నీ త్యాగం, నీ సాహసం లేకుంటే మేము ఏనాడో బొగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోన మొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయా నీ రుణము. నీ బొమ్మ పెడితే తీరునా, నీకు దండలేస్తే తీరునా, నీకు జెండలెగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి మీరు పార్లమెంటు నుంచి పంచాయతీ ఆఫీస్ దాకా కుర్చీలో కూర్చుంటే తీరునా.